ఈ రోజున మనం మైపాడు బీచ్, ఇందుకూరుపేట మండలం, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు జిల్లా. ఈ రోజున అన్ని దేవాలయాలు మొత్తం కాశీ నుంచి కన్యాకుమారి దాకా ముఖ్యమైనటువంటి గుళ్ళు, గోపురాలు ఏ విధంగా ఉంటాయి అని మనం ఈరోజు చూడడం జరిగింది. ఈ సముద్రం, బీచ్ పక్కనే గుళ్ళు. ఈ విధంగా అందరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామయ్యా. మీరు సింగరాయకొండ నుంచి రావడం, ఇటువంటి ప్రదేశాలు చూడడం, అత్తమ్మ ఒంగోలు నుంచి మీరు రావడం, ఇటువంటి ప్రదేశాలు చూడడం ఒక సంతోషకరమైన విషయం ఇది. ఓకే, థ్యాంక్ యూ. ఈ విధంగా మన మైపాడు బీచ్లో సముద్రం దగ్గర తీర ప్రాంతంలో ఈ విధంగా కాశీ నుంచి కన్యాకుమారి దాకా ప్రతిష్ఠించినటువంటి ఎన్నో శివలింగాలు మనం చూడడం జరిగింది. ఇది ఒక సంతోషకరమైన విషయం. అంటే మైపాడు బీచ్లో సముద్ర తీరాన ఇవన్నీ కొలువేయడం అంటే మనం అన్ని ఊరులు తిరగలేమ్మా. ఇది కాశీ నుంచి కన్యాకుమారి దాకా పోవడం అంటే ఒక మామూలు విషయం కాదు. అలాంటిది ఇక్కడే పెద్దవాళ్ళు, చిన్నపిల్లలు, ముసలి వాళ్ళు తిరగలేరు కాబట్టి ఈ విధంగా దేవాలయాలే మన మైపాడు బీచ్కి తీసుకురావడం జరిగింది. ఇది ఒక సంతోషకరమైన విషయం. ఈ విధంగా సముద్రం పక్కనే ఈ గుళ్ళు నిర్మించడం ఒక సంతోషకరమైన విషయం. ఓకే, థ్యాంక్ యూ. వివాహం శివుని ఆజ్ఞ లేనిదే చివైనా కొట్టదు. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి, పళని, తమిళనాడు రాష్ట్రం. అంటే కాశీ నుంచి కన్యాకుమారి దాకా చూసినటువంటి ఏడు చూడటం జరుగుతుంది మైపాడులో. శ్రీ శ్రీకృష్ణేశ్వరుడు, ఔరంగాబాద్, మహారాష్ట్ర. శ్రీ రామలింగేశ్వరుడు, రామేశ్వరం, తమిళనాడు, పంబన్ బీచ్, సముద్రంలో ప్రయాణం, రామేశ్వరం. అదేవిధంగా శ్రీ నాగేశ్వరుడు, ద్వారకా, గుజరాత్ రాష్ట్రం, గాంధీనగర్. శ్రీ వైద్యనాథేశ్వరుడు, దేవగర్, జార్ఖండ్ రాష్ట్రం. శ్రీ త్రయంబకేశ్వరుడు, నాసిక్, మహారాష్ట్ర. గోదావరి నాసిక్లో పుడితే మర్యాదలు గోదావరిలో పుట్టాయనేది టాప్ టూ రైస్ కన్స్యూమర్స్ అవర్ సివియర్ మెథడ్ ఫార్మింగ్ పండించి ఎక్కువ పంపించింది టాప్ 2లో అది నాసిక్. శ్రీ కాశీ విశ్వేశ్వరుడు, వారణాసి, ఉత్తరప్రదేశ్ రాష్ట్రం. శ్రీ భీమేశ్వరుడు, భీమాశంకరం, పూణే మహారాష్ట్ర. శ్రీ కేదారేశ్వరుడు, కేదార్నాథ్, ఉత్తరాఖండ్. శ్రీ ఓంకారేశ్వరుడు, మల్లేశ్వరపురం, ఇండోర్, మధ్యప్రదేశ్ రాష్ట్రం. శ్రీ మహాకాళేశ్వరుడు, ఉజ్జయిని, మధ్యప్రదేశ్ రాష్ట్రం. శ్రీ మల్లికార్జున స్వామి, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్. శ్రీ సోమేశ్వరుడు, సోమనాథ్, గుజరాత్. శ్రీ గోకర్ణ గణేష్, గోకర్ణం, కర్ణాటక రాష్ట్రం. మైపాడులో కాశీ నుంచి కన్యాకుమారి దాకా ఉండాల్సినటువంటి ఫేమస్ అనే కట్టడం జరిగింది. అంటే సాక్షాత్తు అన్ని ఊర్లు తిరగలేం కాబట్టి ఇక్కడే మొత్తం చూడటం జరిగింది. లయకారుడు, సముద్రం పక్కనే గుళ్ళు. ఓకే.